మీకు వైర్లెస్ కరెంట్ గురించి తెలుసా? ఏంటి వైర్స్ అండ్ కేబుల్స్ లేకుండా కరెంట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అనే ఈ ప్రశ్నకు నికోలా టెస్లా 1901లో టెస్లా టవర్ ను తయారు చేసి వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్ కోసం ఒక కొత్త ప్రపంచాన్ని ప్రారంభించాలనుకున్నాడు. ఈ టవర్ ద్వారా టెస్లా ఎలక్ట్రిసిటీని వైర్ లేకుండా ప్రపంచం మొత్తం పంపించగలనని నమ్మాడు. అసలు ఈ ప్రాజెక్ట్ కు ఏమైంది, ఎందుకు ఆగిపోయింది? దీనికి ముఖ్యంగా 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఫైనాన్షియల్ అండ్ ఫండింగ్ ఇష్యూస్, రెండవది ల్యాక్ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ రిసోర్సెస్. ఆ టైంలో టెస్లా టవర్ ఫండింగ్ ఇవ్వడానికి ఎవరు ముందరకు రాలేదు. టెస్లా ఎప్పుడైతే ఫ్రీ కరెంట్ ఇవ్వాలనుకున్నాడో తన మెయిన్ ఇన్వెస్టర్ జేపీ మార్గన్ ఫండ్స్ ఇవ్వడం ఆపేశాడు మరియు ఎంతో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అవసరమయ్యేది. వీటి కారణంగా టెస్లా టవర్ ఆగిపోయింది. టెస్లా టవర్ ఫెయిల్ అయినప్పటికీ ఇప్పుడు మనం వాడే మోడర్న్ వైర్లెస్ టెక్నాలజీని టెస్లా ప్రిన్సిపల్స్ మీదనే ఆవిష్కరించారు. బహుశా ఆ రోజున ఫండింగ్ మరియు రీసోర్సెస్ ఉంటే ఈ రోజున మనం వైర్లెస్ కరెంట్ ని వాడేవాళ్ళమేమో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ షార్ట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. ముఖ్యం బిగులు.